హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ముగ్గు వచ్చేసి 5 చుక్కలు 5 వరుసలు. ఈ ముగ్గు అయితే చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చండి. వాకిట్లో వేస్తే ఎంతో కళగా నిండుగా ఉంటుంది. ఎంత చక్కగా కనిపించే ఈ ముగ్గు అయితే మీరైతే అస్సలు మిస్ కావద్దు. వీడియో అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో ఒక చుక్క పెట్టేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ లాగా అయితే గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. హైప్ అని ఉంటుందండి, హైప్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా 4 వైపులా చక్కగా ఇట్లా చిన్న ఫ్లవర్స్ లాగా గీసేసుకొని ఇందులో ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఎంతో చక్కగా కనిపించే ఈ బ్యూటిఫుల్ డిజైన్ అయితే పండగ పర్వదినాలలో మంగళ శుక్రవారాలలో వేసుకుంటే ఎంతో కళగా ఉంటుంది. వాకిలి నిండుగా అనిపిస్తుందండి. ఎప్పుడైతే మధ్యలోనైతే చుక్కల్ని కలుపుకుంటూ ఒక ఫ్లవర్ అయితే ఇలా గీసుకోవాలి ముందుగాల. తర్వాత దీని మధ్యలో ఇక్కడ చివర్లో ఎలా గీసానో అలానే గీసి ముగ్గు పిండితోని కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గీసిన తర్వాత చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే గీసుకోండి. ఇంకా ఐడియా వస్తూ ఉంటుందండి. మీరు ఎలా వేయాలనిపిస్తే అలా కూడా వేసుకోవచ్చు. ఒక ముగ్గును చూసామంటే 10 ఆలోచనలు అయితే వస్తాయండి. అలానే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా చుక్కల్ని కలుపుకుంటూ ఒక్కొక్క దానికి గీతలు అయితే ఇలా గీసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ రౌండ్గా ఇలా గీసుకోవాలండి. 4 వైపులా ఇదే విధంగా రౌండ్గా గీసేసుకొని దీనిపై నుంచి అయితే ఇప్పుడు ఇంకొకసారి అయితే లైన్గా ఇలా గీసుకోవాలి. చూడండి, ఇది అయిపోయిన తర్వాత గీస్తాను. ఈ రౌండ్గా గీసిన దాని దగ్గర నుంచి అయితే మనము ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకొని ఇందులో చిన్న చిన్న గీతలు అయితే ఇక్కడ గీస్తాను. చూడండి, ఇలా గీసుకున్న తర్వాత చుట్టూ ఇదే విధముగా మనము గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇక్కడ మనకి రౌండ్గా గీసుకున్న దాని దగ్గరనైతే ఇట్లా గీతల్లాగా గీసుకొని చివరగా చుక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీరైతే ఇది మొత్తం అయిపోయిన తర్వాత అది కూడా గీస్తూ ఉంటాను. నేనైతే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటే గీస్తాను ఫ్రెండ్స్. మనకు ఒకదాని తర్వాత ఒకటి గీస్తుంటేనే మనకి తర్వాత ఏమి వేయాలనేది ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీతలు అయితే గీసుకోవాలి. చూడండి, మీరైతే దీనిపై నుంచి 2 గీతల్లా గీసుకొని వంపుగా ఇలా రౌండ్గా సర్కిల్ ఇట్లా గీసుకోవాలండి. గీసుకొని దీంట్లో ముగ్గు పిండితోనే కలర్ లాగా వేసేసుకోవాలి. చూడండి, ఈ 3 గీతలు కాదండి, ఇంకా అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 గీతలు అయితే గీస్తాను. చూడండి, ఇట్లా 3 గీతలు గీసేసరికి నాకు నచ్చలేదు. అయితే మధ్యలో కూడా ఇంకా డిజైన్ వేస్తానండి. చూడండి, మీరైతే చూస్తున్నారు కదా, ఇలా గీతలు అయితే గీసాను. ఇదే విధముగా చుట్టూరా చక్కగా గీసేసుకోవాలి. ఇలా చుట్టూరా చక్కగా గీసుకున్న తర్వాతకి మధ్యలోనైతే నేను ఖాళీగా అనిపిస్తుందని అయితే కొంత మార్పిడి అయితే చేశాను. చూడండి,
ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే విధముగా చక్కగా గీసేసుకోవాలండి. గీసేసిన తర్వాత మధ్యలో నాకు ఖాళీగా అనిపించిందని కొంచెం మార్పు అయితే చేశాను. అసలు వాస్తవానికి అయితే డిజైన్ అయితే ఇంతవరకే ఉంటుంది, కానీ ఖాళీగా ఉంటే బాగలేదని ఇక్కడైతే గీతలు ఉన్న దగ్గర సైడ్కి చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టాను ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత ఇంకా కొంచెం డిజైన్ అయితే వేశాను. చూడండి మీరైతే. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఒక లీఫ్ లాగా అయితే ఇలా గీసేసుకొని ఇందులో చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాను, ఖాళీగా లేకుండా. అందుకని అంటున్నానండి, ముగ్గులు వేస్తున్నప్పుడే ఐడియాలు అయితే వస్తాయి. నాకు ఇలా ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. మనం వాకిట్లో ముగ్గు వేసామంటే కళగా నిండుగా కనిపించాలి. నిండుగా కనిపించినప్పుడే మనకు ముగ్గు వేసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసి ఈ చుక్క చుట్టూరా చిన్న చిన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకొని ఇందులో కూడా ముగ్గు పిండితో కలర్ లాగా అయితే వేసుకోవాలి. మనం ఎందుకంటే ప్రతిరోజు కలర్స్ అయితే వేసుకోం కదా ఫ్రెండ్స్, అందుకని నేను చెప్తున్నాను. ప్రతిరోజు కలర్స్ వేసుకోలేము కాబట్టి ఇలా ముగ్గు పిండితోనే ఇలా వేసుకుంటే చాలా నిండుగా కలగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా అయితే మొత్తం మీద ముగ్గు అయితే అయిపోయింది. ఇందులోనైతే నేనైతే ఎల్లో కలరు చుక్కలు పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడతాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం మీద అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఈ ముగ్గు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా చెప్పండి. ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ ముగ్గు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.